ఎపిసోడ్ 2 కలల కోసం పోరాటం ఫైట్ ఫర్ డ్రీమ్స్. అనన్యకి మిగిలిన రాత్రి మధురంగా గడిచింది. రహస్య లేఖల మాటలు ఆమె మనసులో రాణించాయి. నీ ప్రయత్నాలు నీకే ఫలితాన్ని తీసుకొస్తాయి అని ఆలోచిస్తూ ఆమె మళ్లీ ఉదయానికి లేచింది. కాని ఈరోజు అనన్యకు తెలిసింది, కలలు కేవలం ఆశతో మాత్రమే సాధించలేవు. వాటికి ధైర్యం, పట్టుదల మరియు కొన్నిసార్లు ఏకాంత పోరాటం అవసరం. పల్లెలోని ప్రతిరోజు దృశ్యం, ప్రతి వృక్షం, ప్రతి చెట్టు అనన్యకు ఒక కొత్త పాఠం ఇస్తున్నట్లు అనిపించింది. స్కూల్ నుండి తిరిగి వస్తూ ఆమె చిన్నపల్లె వీధుల్లో జాగ్రత్తగా నడిచింది, ప్రతి అడుగులో తన జీవితాన్ని గురించి ఆలోచిస్తూ. ఈరోజు ఆమె తండ్రి లక్ష్మణ్తో సంభాషించడం ప్రారంభించింది. నాన్నా, నా కలను నిజం చేయడానికి నేను పెద్ద నగరంలో ప్రయత్నించాలి. నా సొంత స్థానం, నా ప్రయత్నాలు అన్నీ పరీక్షకు రానున్నాయి అని అనన్య తెలిపింది. తండ్రి ముఖంలో ఆలోచన, కొంచెం ఆందోళన కాని చివరికి గంభీరమైన చిరునవ్వు కనిపించింది. అనన్య, నువ్వు నా గర్వం. కాని పెద్ద ప్రపంచంలో అడుగు వేయడం కష్టం. మాకు తెలుసు, నువ్వు ధైర్యంగా ఉండేవి. నువ్వు నిన్ను నమ్మితే ప్రతి అవరోధాన్ని అధిగమించగలవు అని ఆయన చెప్పాడు. అనన్య ఈ మాటలు వింటే తన మనసులో ఒక కొత్త జ్వాల అగ్నిగా వెలిగింది. ఆమెకి తెలుసు, మొదటి అడుగు ఎప్పుడు కష్టం, కాని ఆ అడుగే భవిష్యత్తుకి దారి చూపుతుంది. తరువాతి కొన్ని రోజుల్లో అనన్య తన స్కూల్ పనులు, పల్లె పనులు, చిన్న ఉద్యోగాలు చేస్తూ చిన్న అనుభవాల ద్వారా బలాన్ని సేకరించసాగింది. రాఘవ్ కూడా కొన్ని సందర్భాల్లో సహాయం చేయడం కొనసాగించాడు. కాని ఈసారి అతని సహాయం కేవలం శారీరకంగా కాకుండా మానసికంగా కూడా అనన్యను బలపరిచింది. ఒకరోజు అనన్య పల్లెలో కొత్త వ్యక్తులను గమనించింది. పెద్ద నగరంలో నుండి వచ్చిన వ్యక్తులు వ్యాపార సమస్యల కోసం పల్లెకి చేరారు. ఈ కొత్త పరిస్థితులు అనన్యకు ఒక ముందస్తు సవాలు లాంటి అనుభూతిని ఇచ్చాయి. వారి ప్రవర్తన, మాటలు, దృష్టి ఇవన్నీ అనన్యకి ఆమె కలల సాధనలో కొత్త అడ్డంకులను చూపించాయి. అనన్య తన స్నేహితురాలు శ్రావణితో ఈ విషయాన్ని పంచుకుంది. శ్రావణి, ఇప్పుడు నిజంగా తెలుసుకున్నా, కలలు సాధించాలంటే కష్టాలు, అడ్డంకులు తప్పక వస్తాయి. వాటిని ఎదుర్కోవడం మాత్రమే మార్గం అని అనన్య చెప్పింది. శ్రావణి నవ్వి, నీవు ధైర్యంగా ఉంటే ప్రతి సమస్య కూడా సైగసైన అవకాశంగా మారుతుంది. మన కళ్ల ముందే అవకాశాలు ఉన్నాయి. కేవలం మన దృష్టి, మన ప్రయత్నాలు ఉండాలి అని సలహా ఇచ్చింది. అనన్య తనలో కొత్త సంకల్పాన్ని పునరుద్దేశించింది. ఈరోజు మొదలు పెద్ద ప్రపంచంలో అడుగుపెట్టడం, స్వతంత్రంగా తన కలను సాధించడం ఇవన్నీ ఒక వాస్తవ ప్రయత్నం కావాలి. రాత్రి తన గదిలో రహస్య లేఖ మళ్లీ వచ్చింది. నీ ప్రయత్నాలు, నీ నిర్ణయాలు ఇవన్నీ నిజమైన ఫలితాన్ని తేవడం ప్రారంభించాయి. కాని నిజమైన సవాలు ఇంకా ముందే ఉంది. జాగ్రత్తగా ముందుకు నడవు అని లేఖలో వ్రాయబడింది. ఈ సవాలును ఎదుర్కోవడానికి అనన్య తనలోని ధైర్యాన్ని, బలాన్ని మరియు స్వతంత్ర ఆలోచనను మరింత పెంచుకుంది. రాఘవ్ కూడా ఈ సవాలును గమనించి చిన్న సూచనలతో అనన్యకు మార్గదర్శకత్వం ఇచ్చాడు. అనన్య, రాఘవ్, శ్రావణి మూడుగురు కలిసి పల్లె సమస్యలను, వ్యక్తిగత సవాళ్లను ఎదుర్కొంటూ ఒక కొత్త అధ్యాయం ప్రారంభించారు. ఈ రోజుకు ముగింపు అనేది అనన్య తన కలలను కోసం ప్రారంభమైన పోరాటంలో ధైర్యంతో ముందుకు నడుస్తున్నట్లు మరియు రాఘవ్గారుడి రహస్యములు ఇంకా అన్వేషించాల్సి ఉండగా ముగిసింది.